ప్రభుత్వం అరెస్ట్ చేసింది, వాళ్ళ దగ్గర హత్యాలు రికవర్ చేసింది, మహారాజులు రికవర్ చేసింది. నేను మాట్లాడేది తప్ప, నేను మాట్లాడేది మళ్ళీ సెక్యులర్ అంటారు మళ్ళీ వీళ్ళు. మరి మా వాళ్ళందరూ పీర్ల పండుగ చేసుకుంటారు, మీరు ఎప్పుడైనా వినాయకుని పండుగ చేసుకున్నారా, దసరా పండుగ చేసుకున్నారా, దుర్గా ఉత్సవాలు చేసుకున్నారా, లేకుంటే హనుమాన్ ఉత్సవాలు చేసుకున్నారా? మొన్న ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక దేవాలయానికి పోయినావు, ఎన్నికలు అని చెప్పి ఓడిపోతాను భయంతో ఇంతకు ఎప్పుడైనా తిరిగినావు? అంతమంది ఎప్పుడైనా మీరు మా వాళ్ళు పీర్ల పండుగ చేసుకుంటారు, సెక్యులర్ అంటారు మా వాళ్ళు. మరి మీరు సెక్యులర్ అంటారు కదా, మరి ఎప్పుడైనా పండుగ చేసుకున్నావు? నువ్వు ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నావు? ఏం ఫోబియా ఉంది మీకు? ఓల్డ్ సిటీ అని మాదన్నది ఎవరు? వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలనేది ఎవరు? మరి ఇప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకొని ఉగ్రవాద సంస్థలు వస్తున్నానికి షెల్టర్ తీసుకుంటున్నా వీళ్ళ పర్మిషన్ తీసుకునే కదా. అరే శవయాత్రలు నిర్వహించారు వాళ్ళు, ఉగ్రవాద శవయాత్రలు నిర్వహించారు. వాళ్ళకి ఫ్యాకల్టీ అరెస్ట్ చేసింది వాస్తవము, యూపీలో మదర్స్ అని సీజ్ చేసింది వాస్తవము, కేసు వాస్తవము. 10 నిమిషాలు సమస్య నడిచాం మీరు ఉన్నారు కదా, వాస్తవం కదా. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వం కేసు బుక్ చేసింది, కేసు బుక్ చేసి పడేసారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కనీసం ఆధారాలు కూడా సమర్పించలేకపోయింది. కాబట్టి మీరు అన్నట్టు తప్పకుండా దీని మీద విచారణ జరుపుతూనే ఉంటాం. దొరికిన ఏ రాష్ట్రం వచ్చినా ఎక్కడ ఆనవాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి పట్టుకపోతారు, ఏదో వీళ్ళం చూసి ఉండమే. మధ్యప్రదేశ్ పోలీసులు కూడా పట్టుకపోయారు. తప్పుడు ఫ్యూచర్ లో కూడా అటువంటి ఆనవాళ్ళు పక్కపోడే.